So hi friends, welcome back to my channel. Friends, RRB NTPC Group D GKGS బిట్స్ ఫ్రెండ్స్. సో అకౌంట్ పార్ట్ అప్లోడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఎవరైనా ఇంకా చూడకపోతే చూసేయండి ఫ్రెండ్స్. సో ఇంపార్టెంట్ అయిన మినీ మార్క్కి సంబంధించిన జీకేజిఎస్ ఫ్రెండ్స్. సో లేటెస్ట్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ మరియు మోడల్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్. సో ఇంకా ఎవరైనా చూడకపోతే సో పార్ట్ 1 పార్ట్ 2 చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి పార్ట్ 3. సో ఈ వీడియోకి సంబంధించిన మీకు పీడిఎఫ్ కావాలంటే టెలిగ్రామ్లో జాయిన్ అయ్యండి ఫ్రెండ్స్. నేను అక్కడ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా ఫ్రెండ్స్, కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఎవరు కూడా లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్. నేను ఇంత కష్టపడి మినీ మార్క్ టెస్ట్ని తీసుకొని టైప్ చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, భారత రాజ్యాంగ ప్రవేశికలో ఉన్న పదాలను ఉపయోగించి ఖాళీని పూర్తి చేయండి. సో మనము భారతదేశాన్ని ఒక సార్వభౌమ సాంఘిక లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం ఏర్పాటు చేయడానికి మరియు దాని పౌరులందరికీ సురక్షితంగా ఉండాలని గంభీరంగా నిర్ణయించుకున్నాము. సో భారతదేశ ప్రజలము ఫ్రెండ్స్. యూనిట్ పన్ను లేదా యూనిట్ పన్ను అంటే ఏమిటి? ఉత్పత్తి యొక్క యూనిట్ విక్రయానికి ప్రభుత్వం విధించే పన్ను. ఆరోగ్యం మరియు శ్రేయస్సు కోసం సాల్ చెట్టును పూజించే సరహుల్ పండుగను ఏ భారతదేశంలోని గిరిజన ప్రజలు జరుపుకుంటారు? జార్ఖండ్ ఫ్రెండ్స్. తన సంకలంలో సురసాగర్ పేరుతో కృష్ణాని వైభవాన్ని ఘనం చేసిన అందకవి సూరదాస్ ఫ్రెండ్స్. కింది వాటిలో భారతదేశంలో రాగి గనులకు ప్రసిద్ధి చెందిన ప్రదేశం ఏది? కైతి ఫ్రెండ్స్. రక్త సముద్రం అత్యంత లవణీయత కలిగిన నీటి వనరు కింది ఏ ఖండంలో ఉంది? ఆసియా ఖండం ఫ్రెండ్స్. పంజాబ్ మరియు హర్యానా ప్రజలు బైసాఖి పండుగ లేదా బైసాఖిని మంచి కోసం దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ జరుపుకుంటారు. పంట ఫ్రెండ్స్. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నాలు మరియు ప్రదేశాలు మరియు వస్తువులను రక్షణను అందిస్తుంది? సో ఆర్టికల్ 49 ఫ్రెండ్స్. కింది వాటిలో ఉప్పు నీటి సరస్సు ఏది? పులికాట్ సరస్సు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, అదేవిధంగా కామెంట్ చేయండి, మంచినీటి సరస్సు ఏది? సో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. కింది వాటిలో పటలిపుత్రకు మార్చబడటానికి ముందు మగధ రాజధాని ఏది? రాజ్గృహ ఫ్రెండ్స్. బడ్జెట్లో భాగంగా సమర్పించబడిన వార్షిక ఆర్థిక ప్రకటన భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ కింద కవర్ చేయబడింది? సో బడ్జెట్ యొక్క ఆర్టికల్ వచ్చేసి 112 ఫ్రెండ్స్, 112 ఆర్టికల్. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 315 వీటికి సంబంధించినది? 315 ఫ్రెండ్స్, యూపీఎస్సీ మరియు స్టేట్ పిఎస్సి. భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి పంచాయతీ ప్రస్తుతానికి అమలులో ఉన్న ఏదైనా చట్టం ప్రకారం త్వరగా రద్దు చేయబడితే తప్ప దాని మొదటి సమావేశానికి నియమించబడిన తేదీ నుండి సంవత్సరాలు కొనసాగుతుంది మరియు ఇకపై కొనసాగదు. సో ఎన్ని సంవత్సరాలు కొనసాగుతుంది ఫ్రెండ్స్? 5 సంవత్సరాలు ఫ్రెండ్స్. శివునికి అంకితం చేయబడిన కందరియ మహాదేవ్ ఆలయం సెంచరీ 999 రాజు దంగదేవచ నిర్మించబడింది. చండాల రాజవంశం ఫ్రెండ్స్. వంగల పండుగను ప్రధానంగా డాష్లో జరుపుకుంటారు? మేఘాలయలో ఫ్రెండ్స్. ప్రపంచంలోని ప్రస్తుత ఖండాలను ఏర్పరచడానికి విడిపోయిన అతిపెద్ద ఏక భూభాగం పేరు ఏమిటి? పాంగియా ఫ్రెండ్స్. తిరిగద అనేది బౌద్ధ గ్రంథం డాష్లో కొంత భాగం వీక్షణాలు కూర్చిన శ్లోకాల సమాహారం. సుత్తపీఠిక ఫ్రెండ్స్. బేగంపూరి మసీదు పాలనలో నిర్మించబడిన ఇది ఢిల్లీలోని అతని కొత్త రాజధాని జహాన్పానా యొక్క ప్రధాన మసీదు.
మొహమ్మద్ తుగ్లక్ ఫ్రెండ్స్. రాజ్యసభ సభ్యత్వం కోసం రాష్ట్రపతి సభ్యులను సాహిత్యం, విజ్ఞానం, కళ మరియు సామాజిక సేవలో ఉన్న నైపుణ్యం ఆధారంగా నామినేట్ చేస్తారు మరియు మిగిలిన వారు ఎన్నుకోబడతారు. సో ఎంతమందిని నామినేట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్? రాష్ట్రపతి 12 మందిని ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రూప్ 2 సంబంధించిన మినీ మాక్ టెస్ట్ జిఎస్ జీకే ఫ్రెండ్స్. సో ఈ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ కావాలంటే ఫ్రెండ్స్, సో టెలిగ్రామ్లో జాయిన్ అయ్యండి ఫ్రెండ్స్. నాకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.